హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు పొద్దునే కోతులు చూసారా ఎన్ని వచ్చాయో? మేము లోపల ఉంటే అవి బయట కూర్చొని కోళ్ళకి వేసిన మేతలు మొత్తం తినేస్తున్నాయి. బయటికి వెళ్తే మీదకి వచ్చేస్తున్నాయి. చూడటానికే బాగున్నాయి కానీ అవి మాత్రం కరవడానికి వచ్చేస్తున్నాయి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. మా బాబు ఒక పక్క వెళ్ళిపోతున్నాడు, మా అమ్మాయి ఇంకో పక్కన రెడీ అవుతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరు పిల్లలు ఎలా చేస్తారో ఏమో కానీ మా అబ్బాయి అయితే ముందు వెళ్ళిపోతాడు, కానీ మా అమ్మాయి మాత్రం చాలా లేట్గా వెళ్ళిద్ది. ఫ్రెండ్స్, ఆడపిల్లలు అందరూ అంతేననుకుంటా. మా అబ్బాయి మాత్రం కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మాత్రం చాలా లేట్గా వెళ్ళిపోద్ది. ఆవిడకి కొంచెం కూడా టెన్షన్ లేకుండా వెళ్ళిద్ది. ఫ్రెండ్స్, ఇవాళ ఆవిడకి సివిల్ డ్రెస్ అయితే మా అబ్బాయి యూనిఫామ్. ఇంటి చుట్టూతా కోతులు ఫ్రెండ్స్, అసలు పిచ్చగా ఉన్నాయి. ఫ్రెండ్స్, డోర్ తీస్తే చాలు కోతులు లోపలికి వచ్చేలాగా ఉన్నాయని పద్దస్తమానం డోర్లు వేసే ఉంచుతున్నాం మేము. బీభత్సంగా కోతులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కోతులు ఎలా పోతాయో ఏమో తెలియట్లేదు. పైన ఎక్కి భలే అల్లరి చేస్తున్నాయి. అసలు ఎగరడం, దూకడం ఇదే పని. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అలిగి. ఎంత బుజ్జగిచ్చినా కూడా ఆడు మాట్లాడట్లా. పిల్లలందరూ ఒకళ్ళని పట్టించుకొని ఇంకోళ్ళు పట్టించుకోవట్లేదని ఫీల్ అయిపోతారు. ఆవిడ దగ్గర కూర్చుంటే ఈయన అలిగాడు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, వాళ్ళందరూ వెళ్ళంగానే ఇంట్లో పని అంతా చేసేసుకొని వంట స్టార్ట్ చేసేసారు. ఇవాళ మా కర్రీ చామదుంప పులుసు. ఈజీగా చేసుకోవచ్చు. ఒక పక్క రైస్, ఒక పక్క ఏమో కూర పెట్టేశాను. ఫ్రెండ్స్, మా పిల్లలు వచ్చే టైం కల్లా ఇవన్నీ వండేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు వచ్చే టైంకి అన్నీ అయిపోతాయి. చిన్నపిల్లలకి ఎక్కువ శాతం బంగాళదుంప కానీ చామదుంప కానీ బాగా ఇష్టపడతారు. మా పిల్లలైతే ఇలాంటివే ఎక్కువ. కోడిగుడ్డు పరుటు, చామదుంప, బంగాళదుంప అయితేనే తింటారు. నేను చాలామంది దగ్గర విన్నా ఫ్రెండ్స్, పిల్లలు ఎవరైనా సరే దుంపలు అంటే బాగా ఇష్టపడతారని. మా పిల్లలేనేమో ఇంట్రెస్ట్ అనుకున్నాను, కానీ చాలామంది దగ్గర విన్నాను నేను ఇదే విషయం. ప్లీజ్ అండి, మాది కొత్త ఛానల్ కదా, మరి లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, కోతులు వచ్చి చూసారా ఎలా నీళ్ళు తాగుతున్నాయా? దానికి ఒక చిన్న పిల్ల అతుక్కొని ఉంది. ఫ్రెండ్స్, చూడటానికి భలే ఉంది అసలు. వాటికి కూడా తినడానికి ఏమీ లేక ఇలా పదే పదే అందరి ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్రెండ్స్, వాళ్ళు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఒకటే కోతులు రోజు ఇలాగే ఉంటున్నాయి. కూర అయిపోతుంది. చామదుంప పులుసు నా స్టైల్లో వండడం చెప్తా ఫ్రెండ్స్. ఆనియన్స్ బాండీలో వేసి ఆయిల్లో ఆనియన్స్ వేసి అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేగనిచ్చిన తర్వాత చామదుంప, టమాటా వేసేసి పసుపు, ఉప్పు వేసి కొంతసేపు మగ్గిన తర్వాత కొంచెం కారం, సరిపడా కారం వేసి అందులో వాటర్ పోసేసి కొంచెం బాగా ఈ పులుసు అంతా ఇంకిపోయేటప్పుడు చింతపండు పులుసు పోస్తే చాలా బాగుంటుంది. నా స్టైల్లో అయితే ఇలా చేస్తా ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, కానీ నా స్టైల్లో నేను ఇలా చేస్తాను.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్లో చేస్తారు కదా. కర్రీ కూడా అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.